హలో! హాయ్! అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. సో, ఎవరైనా మన ఛానల్‌కి ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌లోకెళ్ళి డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూడండి కొన్ని. అండ్ దాంతో పాటు ఇక్కడ మేము లాస్ట్ టైం యూరోప్ వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్‌లో ఏమేం చేసాము, ఏ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసాము అవన్నీ మీ అందరితో షేర్ చేయబోతున్నా. సో, ఇదొచ్చేసి డే 1 అనమాట. ఇది జెన్మార్ట్‌కి మేము రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మంచిగా ఆ రోజంతా ప్లాన్ చేస్తున్నామనమాట. సో, ఇక్కడ మనము ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోకపోతే మళ్ళీ ఎక్స్‌ట్రా డే ఉండాల్సొస్తది. సో, అన్నీ ఒకేసారి కవర్ చేసుకోవచ్చని చెప్పేసి హోటల్‌లో వాళ్ళు మాకు గైడ్ చేశారనమాట. మ్యాప్ అవన్నీ వాళ్ళే ఇచ్చారు. సో, ఆ మ్యాప్‌ని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టాప్ ప్లేస్‌కెళ్ళిపోదాము. అక్కడి నుండి కిందికొచ్చేద్దాము. ఇంకా లేట్ అయినా మనకు ఏం ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి ఒక్కొక్క మౌంటైన్ దగ్గర ఎంత టైమ్ స్పెండ్ చేస్తే బెటర్ అది కూడా వాళ్ళు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఈ విండోస్ నుండి కనిపిస్తున్న మౌంటైన్ అందరూ గెస్ చేశారు. ఇది మ్యాటర్‌హార్న్ మౌంటైన్. వరల్డ్‌లోనే మోస్ట్ రికగ్నైజేషన్ వచ్చిన మౌంటైన్ అనమాట. చాలా ఫేమస్ స్విస్‌లో. సో, ఇంకా హోటల్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవాలి. అండ్ బయటకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వచ్చేసి స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నాం మేము. సో, ట్రావెల్ పాస్ తీసుకుంటే ఏంటంటే మనకు ట్రైన్, బస్ టికెట్స్ మనకు ఫ్రీ ఉంటాయి. అండ్ ఎక్కడికైనా మనము అట్రాక్షన్ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఆ టికెట్‌లో డిస్కౌంట్ కూడా వస్తదనమాట. సో, ఇది పక్కా ట్రావెల్ చేస్తున్నప్పుడైతే మీరు మార్క్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్. లేదంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. ఆల్రెడీ స్విట్జర్లాండ్ అంటేనే చాలా డబ్బులు ఖర్చయ్యే ట్రిప్ ఇది. సో, అందులో ఇంకా చిన్నవి మనం ఫాలో అవుతే అట్‌లీస్ట్ ఎంతో కొంత బెటర్ అనమాట. హోటల్ నుండి బయటకు రాగానే మార్నింగ్ వ్యూ ఇలా ఉందనమాట. కొండల పైన, కొండల లోపల అలా ఆఫ్ ఉంటుందనమాట. ఎక్కడ ఏముందో కూడా అర్థం కాదు. బయటకొస్తే ఇలా అయితే వ్యూ ఉంది. అండ్ కొంచెం మనకొక 10, 15 అట్లా స్టెప్స్ ఎయగానే బస్ స్టాప్ ఉంటుందనమాట. సో, ఇప్పుడైతే మేము బస్‌లో ఎక్కి వెళ్తున్నాము. సో, ఇక్కడ బస్ స్టాప్‌లో గూడా ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మనము టూరిజం వాళ్ళతో కూడా మంచిగా జెర్మాట్‌లో ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ టూరిజం వాళ్ళతో వెళ్తే ప్రాపర్‌గా వాళ్ళు తీసుకెళ్తారు. టైమ్ టు టైమ్ గూడా మనకు కవర్ అయిపోతది. బట్ ఇక్కడ మేమే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం డే మొత్తం ప్రాపర్‌గా ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే వేరే ప్లేస్‌కి వెళ్ళిపోవాలి ఆ ప్లాన్ అనమాట. ఇంకా లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ అయితే వేసుకున్నాము. చబ్బిగా కనిపిస్తున్నాం గదా ఇక్కడ. సో, ఐరానే ఎక్కువ గ్లౌజెస్ అవన్నీ వేసుకోవడానికి ఇష్టపడదు. బలవంతంగా వేయడం అంతే. కొంచెం నార్త్ సైడ్ మనం ఇండియాలో వెళ్తే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తది. అండ్ ఇక్కడ మౌంటైనియర్స్ అంటే మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు, స్కీయింగ్, స్నో యాక్టివిటీస్ చేసే వాళ్ళకు స్విట్జర్లాండ్‌లో ఇది చాలా ఫేమస్ ప్లేస్. అండ్ దీనికే వెకేషన్‌కి వాళ్ళు స్విట్జర్లాండ్‌లో ఉండే వేరే డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళే ఇక్కడికొస్తారనమాట. సో, మోస్ట్‌లీ మనకు స్కీయింగ్ చేసే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ రోజులు ఉండేవాళ్ళైతే ఇంకా బెటర్ స్కీయింగ్ గూడా ప్లాన్ చేసుకుంటే బెటర్ గానీ, ఇది కొంచెం స్లోపు ఎక్కువ ఉండే ప్లేసెస్ గాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ లేకపోయిన వాళ్ళు అంత చేయకపోవడమే బెటర్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఫస్ట్ గండోలా ఇది. ఇక్కడ టికెట్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ ఐరాకి పైకి స్నో స్టార్మ్ ఉందని చెప్పేసి అలౌ లేదన్నారు. టాప్ మనకు మ్యాటర్‌హార్న్ మౌంటైన్ పైకి. యాక్చువల్‌గా రైడే క్లోజ్ అవ్వబోతుందనమాట వెదర్ బాలేక. బట్ ఒక 4, 5 స్టాప్స్ అట్లా ఉంటాయి. మనం రౌండ్ ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నామనమాట. సో, చూద్దాం వెదర్ సెట్ అవుతే అప్పటికి ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది మార్నింగే. అండ్ ఈ గండోలాలు చిన్నవైతే కాదు. చాలా పెద్దవి ఎక్కువ సేపు ఉంటాయన్నమాట. మనం వ్యూస్ గూడా ఎంతసేపున్నా మనకు బోర్ కొట్టదు. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ మౌంటైన్స్ మధ్యలో గాబట్టి అసలు ఇది ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారో అనిపిస్తది. పెద్ద గండోలాలివి. టాప్‌కి ఐరాని తీసుకెళ్ళొద్దని చెప్పారంట. మేబీ చూడాలి. అక్కడ ఎవరైనా ఏజ్ 1 ఇయర్ అన్నాను. 2 ఏజ్ ఇయర్స్ 1 ఇయర్ అని చెప్పాడంట నరేష్. 2 ఇయర్స్ అని చెప్పుంటే మేబీ తీసుకెళ్ళొచ్చేమో. మేబీ ఎవరైనా తీసుకెళ్తే తీసుకెళ్ళాలి. వాళ్ళు చెప్పారు కాబట్టి నాకెందుకో భయమేస్తుంది తీసుకెళ్ళడం ఎందుకని. అప్పుడే మన చిట్టి బేబీ గాడు 8 కంట్రీస్ తిరిగింది యూరోప్‌లో. మా చిన్నప్పుడైతే ఇంటి నుంచి బయటకు కూడా పంపేవాళ్ళు కాదు. ఇంత చిన్న ఏజ్‌లో బయటకు ఆడుకోవడానికి కూడా అలో చేసేవాళ్ళు కాదు. 8 యూరోప్ కంట్రీస్, 1 ఇండియా కంట్రీ. ఎక్కడికి వెళ్తున్నా? మౌంటైన్ కొండ అంట. వావ్.
హైయెస్ట్ కేబుల్ కార్ రైడ్స్ కూడా ఇదే అంట స్విట్జర్లాండ్‌లో అయితే. అండ్ సైడ్‌కొచ్చేసి ఇది ఫస్ట్ స్టాప్‌లో ఒక మ్యూజియం గూడా ఉంది. ఇదంతా ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారు, ఎంత కష్టమైంది ఆ మ్యూజియంలో అన్ని హిస్టరీ అయితే ఉందనమాట. సైడ్‌కి సేఫ్టీగా ఉన్న ప్లేస్‌లో కిడ్స్ స్లైడింగ్, ట్యూబింగ్‌లు అట్లాంటివి ఆడుతున్నారు. అసలు భూమి మీదనే ఉన్నామా? లేదంటే ఏదైనా డిఫరెంట్ ప్లానెట్ మీద ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తది ఇక్కడికొస్తే. అండ్ పెద్ద పెద్ద ప్యానెల్‌లో విండ్ ఎంత ఉంది, అసలు సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ డిస్‌ప్లే అవుతూ ఉంటాయన్నమాట. స్పెషల్లీ స్టాప్స్ మనకు కొంతమంది అసలు ఫస్ట్ టైమ్ మాకెళ్ళినప్పుడైతే అసలు కరెక్టే వెళ్తున్నామా? మళ్ళీ పైకెళ్ళిపోయామంటే మనకు టైం వేస్ట్ అయిపోతుంది గదా! అసలే పెద్ద పెద్ద గండోలా రైడ్స్ ఎక్కువ టైం మనం దాంట్లోనే ఉంటామన్నమాట. ఒక మౌంటైన్ పైన నుండి ఇంకో మౌంటైన్ వెళ్ళాలి అలా అనుకుంటే. సో, ఫైనల్లీ ఈ ఫస్ట్ స్టాప్‌లో ఆగిన తర్వాత విండ్ ఎక్కువుందని జెప్పేసి బయట ఎక్కువ సేపు లేము. సో, లోపల మ్యూజియం గూడా కొంచెం టైమ్ స్పెండ్ జేశాము. చిన్న షాప్ కూడా ఉండే. అక్కడ ఏదన్నా కొనాలి అని అనుకుంటే మాత్రం చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. ఐరా అప్పుడు ఏదో చిన్న షాప్‌లో కౌ వచ్చి పెన్నుందనమాట. ఆ చిన్న కౌ కోసం కావాలి అంటూ ఉండే. ఇంకా అది కొనిచ్చాము అక్కడ. సో, నా బెల్ట్ కూడా పోయింది. ఈ జెర్మాట్ వెళ్ళినప్పుడు పైన టాప్ ఆఫ్ ది మౌంటైన్ వరకెళ్ళినప్పుడు. సో, చిన్న చిన్న మెమోరీస్ అట్లా ఉండే. అండ్ ఫైనల్లీ ఇంకా లంచ్ టైమ్ అయితే అప్పటికి అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ స్టాప్‌లో చూద్దామని అనుకున్నాం. ఇక్కడ ఎనీవేస్ రెస్టారెంట్ ఇక్కడ లేదనమాట. ఇంకో స్టాప్ వరకి వెళ్ళాలి. అసలు చూసారంటే ఏం కనపడట్లేదు. యాక్చువల్‌గా ఈ మాత్రం కనిపిస్తుంది. మరీ టూ మచ్ విండ్ ఉంటే కూడా కనపడదు. అండ్ ఇక్కడ గండోలాతో పాటు కేబుల్ కార్ లాగా ఉంటుందనమాట. అది ఒకేసారి 20-30 పీపుల్‌ని క్యారీ చేస్తూ చాలా హైట్‌కి భయమేస్తూ ఉంటుంది. అండ్ మనము లొకేషన్స్ చూస్తే అయితే ఆ భయం కూడా ఏం మనకు అనిపించదు కానీ, అమ్మో! అది మధ్యలో ఆగిపోయి ఏమన్నా అయితే ఎలా ఉంటది? ఇంతమందిని ఒకేసారి క్యారీ చేస్తుంది. అసలు ఎక్కడన్నా పడిపోతే ఎలా? అవన్నీ మనకేదేదో ఆలోచనలొస్తుంటాయన్నమాట. ఇది చూసారంటే డైరెక్ట్ మీకు వీడియోలో సింపుల్‌గానే అనిపిస్తుంది గానీ, చాలా చాలా పెద్ద మౌంటైన్స్ ఇవన్నీ. నాకు స్విట్జర్లాండ్ వెళ్ళేంత వరకు ఇంత క్రేజా అననే తెలీదు స్విట్జర్లాండ్ అంటే. ఎందుకంటే ఒక వింటర్ ప్లేసే గదా! ఏముందిలే అనిపిచ్చింది. అండ్ దట్ టూ యూఎస్‌లో ఉన్నప్పటి నుండి వింటర్ ప్లేసెసే గదా! ఇక్కడ గూడా ఉంటాయి గదా! ఎందుకు వెళ్ళడం అవసరమా అనుకున్నా. బట్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అనిపిచ్చింది. ఇక్కడ చిన్న మెమొరీ ఏంటంటే ఐరా అప్పుడే ఫుల్ యాక్టివ్ అయ్యి రైమ్స్ పాడుతూ డాన్స్ చేస్తుందనమాట. నేను గూడా తనతో పాటు చేపిస్తున్నాను ఇట్లా. బట్ అప్పుడే మనకు గండోలావి అన్ని అనౌన్స్‌మెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడి నుండి ఎక్కడికెళ్తున్నాయి అవి ఎప్పుడు కంటిన్యూయస్‌గా వస్తూ ఉన్నాయి. సో, మాకు వచ్చింది అనౌన్స్‌మెంట్ డాన్సులు చేయొద్దు అని చెప్పి నరేష్ భయపెట్టిచ్చాడనమాట. అప్పుడే అలా కూర్చున్నాం భయపడి. అండ్ ఇది చూసారంటే ఇందాక నేను చెప్పా గదా! మనకు ట్రామ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఒకేసారి చాలా మందిని తీసుకెళ్ళేది. సో, అందరూ ఫోన్‌లు, కెమెరాస్ కంటిన్యూయస్‌గా తీస్తూనే ఉన్నారు. అసలు ఎంత తీసినా గానీ ఇంక తనివి తీరదన్నట్టుగా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉండే వ్యూస్ అయితే. అండ్ కింద మనకు కనిపిస్తుంది కదా! అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ అంటే ఇక్కడ ఆల్పైన్స్ అట్లా అంటారు విలేజెస్‌ని. సో, అక్కడ మనుషులు గూడా ఉన్నారు అక్కడక్కడ. అక్కడక్కడ చీమల్లాగా కనిపిస్తూ ఉండే. సో, మనము నెక్స్ట్ స్టాప్‌కైతే వచ్చేసామనమాట. ఇది కొంచెం పెద్ద స్టాపే. ఇక్కడ రెస్టారెంట్ గూడా ఉంటుంది. అండ్ ఫుల్ క్రౌడ్ ఉండే. ఎంత క్రౌడ్ ఉన్నా గానీ ఫుడ్ ఆర్డర్ చేశాక చాలా తక్కువ టైంలోనే అందరికి సర్వ్ చేస్తున్నారు. సో, ఇంకా పాస్తా అయితే ఐరా తింటుంది. అండ్ పాస్తా అయితే కొంచెం బెటర్ అని చెప్పేసి అది ఆర్డర్ చేసాం. ఈ బాటిల్ మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు మ్యాటర్‌హార్న్ మౌంటైన్ మొత్తం దీంట్లో చిన్నగా షేప్ వచ్చేలా కింది నుండి అలా తయారు చేశారనమాట. సో, తిన్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి లంచ్ టైమ్‌కైతే ఇక్కడ సెకండ్ స్టాప్‌కి రీచ్ అయిపోయాం. యాక్చువల్‌గా ఇక్కడ నుండి మనకు గండోలా రైడ్ గానీ, ట్రామ్ గానీ ఏముండదు. కొండ పైకి వెళ్ళడానికి మ్యాటర్‌హార్న్‌కి. సో, ఓన్లీ ట్రైనే ఉంటది. బట్ వెదర్ బాలేకపోవడం వల్ల అది కూడా క్లోజ్ అయిపోయిందనమాట. బట్ క్లోజ్ అయినా గానీ మనకు మ్యాటర్‌హార్న్ అనేది పైకెళ్ళట్లేదు. పైకెళ్తే ఏముంది మళ్ళీ కిందిలాగా వ్యూస్ కనిపిస్తాయి. బట్ ఈ మౌంటైన్ వ్యూస్ కనిపించేలాగా మాత్రం ఈ స్టాప్ నుండే బెస్ట్ అనమాట. చాలా బెటర్ వ్యూస్ ఉండే. అట్‌లీస్ట్ కొంచెం విండ్ అంతా తగ్గి స్కై క్లియర్ అయింది. సో, ఆల్మోస్ట్ ఇంక జనాలందరూ ఈ సెకండ్ స్టాప్ దగ్గరనే ఉండే. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సైడ్‌కి రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ చాలామంది ఫోటోస్, రీల్స్, వీడియోస్ అట్లా తీసుకుంటూనే ఉన్నారనమాట. మేము కూడా తినేసి కాసేపు అలా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఐరాని నడిపించుకుంటూ వెళ్తున్నామనమాట. ఫుల్ లేయర్స్ క్లాత్స్ వల్ల అసలు బరువుగా అనిపించిందనమాట. మనకి ఒక బరువు అంటే మళ్ళీ ఐరన్ ఎత్తుకోవడం ఇదంతా. స్ట్రాలర్ అవన్నీ తీసుకెళ్ళడానికి ఉండదు. తీసుకెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే స్ట్రాలర్ అక్కడ
మనం నడిపించే అంత కన్వీనియంట్ కూడా ఉండదు. సో ఐరాకి షూస్ మేము టార్గెట్లో తీసుకున్నాం అనమాట. ఎలాగూ తట్టుకోవాలి కదా అని మంచి సోల్ ఉన్నవి తీసుకున్నాం. అవి చాలా ఎక్కువ వెయిట్ ఉండే. ఈ ఒక్కరోజే యూజ్ అయిందనమాట. చూసారా ఈ మౌంటైన్ వ్యూ అనేది సెకండ్ స్టాప్ నుండి సూపర్గా ఉండే. ఇంతకీ మౌంటైన్ మనకు ఒక చాక్లెట్ పైన ఉంటుంది. సో ఆ చాక్లెట్ పట్టుకొని అందరు ఫొటోస్ దిగుతున్నారనమాట. నాకు అదే అర్థం కాలేదు. సో ఆ షాప్లలో కూడా అదే అమ్ముతున్నారు. సరే అందరు తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి మేము కూడా ఒకటి తీసుకొని వచ్చాము. ఆ చాక్లెట్ వచ్చేసి ఈ చాక్లెట్ చాలా చాలా ఫేమస్. బట్ మనం ఎప్పుడూ అబ్జర్వ్ కూడా చేయం కదా ఇది మౌంటైన్ ఈ చాక్లెట్ పైన ఉంది అది ఇది అని చెప్పేసి. సో దీన్ని మెమరబుల్గా అందరూ దానికి ఇట్లా అడ్డు పెట్టి మౌంటైన్ వచ్చేలాగా అట్లా తీసుకుంటూ ఉంటే నేను కూడా తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా. బట్ ఐరా మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. ఆ చాక్లెట్ పట్టుకొని ఆడుతూనే ఉంది అనమాట. ఇది టాబ్లెరాన్ అనే చాక్లెట్ అందరు తినేసే ఉంటారు ఇప్పటికది. ఎవరికి తెలియకుండా అయితే ఉండదు. సో కొద్దిసేపు ఇక్కడ మేము ఫొటోస్, వీడియోస్, రీల్స్ అట్లా తీసుకుంటాం. చూస్తే మేము ఒక్కరమే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ సైడ్స్కి చాలా 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 ఎక్కువ మంది జనాలు ఉండే. అండ్ ఇక్కడ ఏదో వర్క్ కూడా జరుగుతుంది హెలికాప్టర్స్తో అట్లా. ఇంకా ఐరా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఐరా కాసేపు ఫ్రీగా అట్లా నడుస్తూ ఆడుకుంటూ ఉంటే ఇంకా మేము కూడా నరేష్ నేను జస్ట్ ఇద్దరమే కొన్ని పిక్స్ వీడియోస్ అట్లా తీసుకుంటున్నాము. తన ఫీలింగ్ ఏంటంటే అబ్బా ఎంతసేపు బాబు అన్నట్టు చేస్తుంది. తనకు ఒక లాలీపాప్ అయితే ఇచ్చేసామన్నమాట. తను ఎంజాయ్ చేస్తూ ఉన్నంతసేపు మేము ఇక్కడ ఫోటోషూట్ అవన్నీ అయిపోయినాయి. నరేష్కి ఎక్కడికి వెళ్ళినా పిక్స్ కొన్ని కొంచెం తక్కువే ఉంటాయి నాతో కంపేర్ చేస్తే. ఇంకా తన టర్న్ అనమాట ఇది. లాస్ట్ ఒక 5 minutes లొకేషన్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. అంటే స్విస్ విజిట్ చేసిన వాళ్ళు పక్క ఈ లొకేషన్స్కి అయితే పక్కా వస్తారు జర్మాట్లో. అండ్ ఇక్కడ పిల్లలు ఎంత చిన్న చిన్న కిడ్స్ కూడా స్కీయింగ్ చేస్తూ ఎంత బాగుంది అసలు. మేము ఇప్పుడు స్కీయింగ్ అయితే చేయట్లేదు ఐరా ఉంది కాబట్టి. మేబీ కొంచెం పెద్దగా అయ్యాక చేస్తాము. తను బాగా ఎక్సైట్ అవుతుంది. అంటే ఇంతవరకు చాలా బాగుంది వెదర్ అయితే. అండ్ అలా బాగుంది కాబట్టి నేను కూడా ఎక్కువసేపు ఉండగలిగాను. ఫొటోస్, వీడియోస్ బాగా తీసుకున్నాం ఎక్కువసేపటి నుండి. నెక్స్ట్ ఇంకా ట్రైన్ తీసుకోవాలి. ఇంకా కొన్ని లుకౌట్ పాయింట్స్ ఉన్నాయి కదా, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. చుట్టూ మౌంటైన్, మధ్యలో కింద డౌన్లో ఊరు కాబట్టి ఈ మౌంటైన్సే విజిటింగ్ ప్లేసెస్ అనమాట ఇక్కడ. సో ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చూసి స్కీయింగ్ చేసే వాళ్ళు స్కీయింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇది చూసారా, ఇది మెయిన్ పైన ఉన్న మౌంటైన్ ఇక్కడ ఉన్న మౌంటైన్ చూపించేస్తా. ఇక్కడ ఈ చాక్లెట్ పైన మౌంటైన్ ఇదని నాకు అసలు ఇంత వరకు తెలియదు అనుకోండి. అందరు ఈ చాక్లెట్ పట్టుకుని కూడా చాలా మంది పిక్స్ తీసుకుంటున్నారు. ప్రతిసారి ఏడుస్తుంది. పిక్ తీసాము ఎలాగోలా ఏడ్చినా కానీ లాలీపాప్ ఓపెన్ చేసి మరి. అండ్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ కూడా వెళ్దాం. అండ్ యూరప్‌లో ఎక్కడ చూసినా కానీ మనకు లొకేషన్స్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా చాలా బావుంటాయి. కంటిన్యూయస్‌గా మనం షూట్ చేస్తూనే ఉంటామనమాట. ఫోన్‌లలో రీల్స్ అని, పిక్స్ అని అలా. సో ఎక్కువ టైం అట్లా టైం స్పెండ్ చేయకుండా పర్టిక్యులర్‌గా ప్రాపర్ ఒక ప్రొసీజర్ లాగా వెళ్ళగానే ఒక పిక్ అయిపోయిందా, ఒక రీల్ అయిపోయిందా, ఒక యూట్యూబ్ వీడియో అయిపోయిందా అలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకున్నాం. అలా నేను రీల్స్ అయితే చాలా చాలా తీసుకున్నాను. మంచి మంచివి చేయాలి యూరప్‌లో అని చెప్పేసి. బట్ అవి ఎప్పుడు పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఇండియా ట్రిప్ వల్ల ఇంకా అవన్నీ మెమొరీ బ్యాకప్ చేసి అన్నీ ఒక దగ్గర ఉండిపోయాయి అన్నమాట. సో అవి ఇంకా కంటిన్యూస్గా ఇప్పుడు పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే పనిగా నాకు కొత్తవి షూట్ చేసే బదులు మంచివి పెట్టొచ్చు కదా, పాతవైనా పర్లేదని చెప్పేసి అలా అనుకుంటున్నాను అనమాట. ఇంకా థర్డ్ స్టాప్కి అయితే ట్రైన్ తీసుకున్నాం. ఇది ఇంకా కొంచెం పైకే వెళ్తున్నాం అనమాట. అంటే మ్యాటర్హార్న్ మౌంటైన్కి కాకుండా సైడ్కి వచ్చేసి మనం ఇంకా కొంచెం హైట్లో అట్లా వెళ్తున్నాం. ఇక్కడ చూసారంటే కొంచెం స్కేరీగా కూడా అనిపిస్తుంది డైరెక్ట్ లైవ్లో ఉంటే. ఆ మౌంటైన్స్ పైన ఎడ్జ్కి అలా ట్రైన్ వస్తూ ఉంటే అదంతా. సో ఈ లొకేషన్ కూడా చాలామంది మిస్ అవ్వద్దు అని చెప్పారనమాట. మ్యాటర్హార్న్ గ్లేషియర్ ప్యారడైజ్ అంటారు. సో మనకు గ్లేషియర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం విండ్ ఎక్కువ ఉంది అండ్ ఆఫ్టర్నూన్ టైం అప్పుడే చీకటి అయిపోయింది. ఈ ప్లేస్ ఎలా అంటే కొంచెం హైట్ నుంచి మనము లోయలోకి చూసినట్టుగా అనిపిస్తుంది. గ్లేషియర్స్ అయితే లోపలికి ఉన్నాయన్నమాట కింద డౌన్లో. సమ్మర్ టైంలో వస్తే ఇంకా విజిబిలిటీ బాగుండేది. ప్లేస్ అంతా స్లిప్పరీ కూడా ఉండే. సో ఇక్కడ ఈవినింగ్ టైం కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోయి అట్రాక్షన్ ఏందో చూసేసి బయట లొకేషన్స్ చూసేసి ఇంకా రిలాక్స్ అవుదాము, ఒక కాఫీ తీసుకొని అట్లా అనుకున్నాం అనమాట. సో కింద కొంచెం మీకు లైట్గా వాటర్ షేడ్లో కనిపిస్తున్నాయా అవే గ్లేషియర్స్. ఇదంతా స్నో పొడిగా పడి అవి
అది క్లియర్‌గా లేదనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము ఒక లిఫ్ట్ లాగా ఉంటుంది. రోడ్డుకి అటు సైడ్, ఇటు సైడ్ ఇట్లా కట్టారు. ఒకటి చర్చ్ లాగా అండ్ బ్రిడ్జ్ లాగా అలాంటివి. సో, మనం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చనమాట. మనం ఆ లిఫ్ట్‌లో నుంచి ఎళ్తే ఇంకొక సైడ్‌కెళ్తాము. సో, అక్కడ కూడా సేమ్ ఇలాగే చిన్న చిన్న అట్రాక్షన్స్ పెట్టి మనకు ఓవర్‌లుక్ చూడడానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైన నుండి వ్యూ అంతా ఇలా ఉంటుందనమాట. ఈ చర్చి లొకేషన్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. ఇదేదో మూవీలో ఉందని చెప్తూ ఉన్నాడు నరేష్. నాకైతే పర్టిక్యులర్‌గా మూవీస్‌లో లొకేషన్స్ అట్లా ఏం గుర్తుండవు గానీ, నరేషే అన్నీ గుర్తు చేస్తూ ఉండే. ఇది ఇక్కడుంది, అక్కడుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ అందరు జనాలు కనిపిస్తున్నారు కదా! అక్కడైతే చాలా చాలా స్లిప్పరీ కూడా ఉండే. నేను జారి పడేదాన్ని. అండ్ ఆల్మోస్ట్ నేను చూసిన దగ్గర 10 మెంబర్స్ అట్లా పడుతూనే ఉన్నారు కంటిన్యూయస్‌గా. దాటాలంటే పడుతున్నారు. లక్కీగా నేను కొంచెం అయితే పడేదాన్ని. ఇంకా అమ్మో! భయమేసింది. అప్పటినుంచి ఇంక వెళ్ళిపోదాం పద అంటూనే ఉన్నా నరేష్‌తో అయితే. మీరు ఒకవేళ జెర్మాట్లో అయితే చూడాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 1 డే అయితే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే పైన మ్యాటర్‌హార్న్ వరకు వెళ్లి చూడొచ్చు. సో, ఇక్కడ టెలిస్కోప్స్ ఇవన్నీ 360 ఇవన్నీ ఉన్నాయన్నమాట. మ్యాటర్‌హార్న్ బ్యాక్ సైడే మనకు ఇప్పుడు గండోలా ఇంకొకటొస్తుంది. మనకు ఇటలీ వస్తుందన్నమాట. సో, అప్పటికది స్టార్ట్ అవ్వలేదు. సో, అది కూడా మంచిగా ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ కంట్రీ నుంచి ఇటలీ కూడా వెళ్ళిపోవచ్చు. జస్ట్ గండోలా రైడ్‌లో. అది ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. ఇంకా ట్రైన్‌లో మనం ఇంకో స్టాప్‌కి రిటర్న్ వెళ్తూ ఉంటే ఒక తెలుగు కపుల్ కనిపించారు. వాళ్ళు యూరోప్‌లోనే ఉంటారంట. ఐరాతో చాలా సేపు ఆడుకున్నారు. ఐరా కూడా బానే వాళ్ళ దగ్గరికెళ్ళింది. చెప్తుందనమాట అవన్నీ ఏంటి అనంటే స్నోమ్యాన్ అంటూ ఉండే. అండ్ చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ తను ఎక్సైట్ అయ్యి యానిమల్స్ ఆ బొమ్మలు కొనుక్కున్నవి కదా! అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ అవి మావేమో మ్యాగ్నెట్స్ తనవేమో బొమ్మలు అవన్నీ. సో, ఫైనల్‌గా జెర్మాట్ సిటీకైతే వచ్చేసామనమాట. ఇది చిన్న ఊరే. బట్ ఇప్పుడు నైట్ వ్యూ ఇక్కడ అంతా ఏమీ చూడలేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ టైమే ఇది. స్టిల్ చీకట్లా కనిపిస్తుంది గానీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ రెడీ అయిపోయి డౌన్ టౌన్‌కెళ్ళి అక్కడ చూడాలి అనేది నెక్స్ట్ డే వేరే ప్లాన్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా కంప్లీట్‌గా వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్ 'బాహుబలిలో' అసలు రాజమౌళి గారికి ఐడియా ఇక్కడ నుండే వచ్చుంటదని నేను ఒక 100 సార్లు అనుంటా. నెక్స్ట్ ప్లేసెస్ అంతా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. ఆ కొండపైన ఏముంది? కొండపైన ఊరుందా? అనని అసలు ఆ థాట్ అనేది ఇక్కడి నుంచే వచ్చుంటది. నెక్స్ట్ అయితే చూడండి అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అవి. ఫైనల్‌గా ఈ హోటల్‌కైతే వచ్చేసామనమాట. హోటల్‌లోకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ హోటల్‌లో మంచిగా మసాజ్ అన్నీ ఉన్నాయి. స్పా అన్నీ. సో, ఫస్ట్ టైమ్ ఈ ట్రావెలింగ్‌లో చాలా చాలా అలసిపోయానని చెప్పేసి నేను ఈ హోటల్‌లో స్పాకి కూడా ఎళ్ళాననమాట. చాలా నచ్చింది. స్విస్‌లో స్పా ట్రై చేయడం అనేది. అండ్ మళ్ళీ వచ్చి ఈవినింగ్ ఈ బస్‌లో ఎక్కి మేము డౌన్ టౌన్‌కి వెళ్తున్నాం. అసలు జనాలే కనపడలేదనమాట. అందరూ మోస్ట్‌లీ డౌన్ టౌన్‌కెళ్లరేమో అని అంటూ ఉన్నాం. ఇంకా అక్కడికెళ్ళిపోయిన తర్వాత క్రిస్మస్ టైం కదా! లైట్స్‌తో చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. అందరొచ్చి ఇక్కడికొచ్చేసారు. ఇంకా మార్నింగ్ ఏమో మౌంటైన్స్ అవన్నీ చూసేసుకొని ఇక్కడికొచ్చి డిఫరెంట్‌గా హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఎక్కడ చూసినా అందరున్నారు. సో, ఫస్ట్ రాగానే స్విస్‌లో ఏం ఫేమస్ చాక్లెట్స్ కదా! అన్ని డిఫరెంట్ చాక్లెట్స్ అయితే కొన్ని తీసుకున్నాము. షాపింగ్ చేశాము. సో, ఇంకా రిమైనింగ్ ఏదైనా ఇండియన్ రెస్టారెంట్‌కెళ్దాము అని అనుకున్నాం. అస్సలు ఇక్కడ కూడా ఇండియన్ రెస్టారెంట్ ఉండడం అనేది కేక్ అనిపించింది. అంటే అసలు ఎక్కడ ఏ మూలకెళ్ళినా గానీ మన వాళ్ళైతే మంచిగా ఫుడ్ అనేది అవైలబుల్ ఉందనమాట. సో, ఇంకా డిన్నర్ టైమ్ అయితే ఇండియన్ రెస్టారెంట్‌లో చేసాము. ఈ కౌస్ కూడా చాలా చాలా బాగున్నాయి. మనకు స్విస్‌లో ఇవి ఫేమస్ గదా! సో, ఇవి ఒకటి తీసుకున్నాము. ఐరాకి బాగా నచ్చింది. రెడ్ కౌ తీసుకున్నామనమాట. సో, ఇంట్లో పెట్టడానికి కూడా బావుంటుంది అని జెప్పేసి. బొమ్మలు గూడా చాలా కాస్ట్‌లీగున్నాయి. ఏది ముట్టుకున్నా గానీ చాలా చాలా కాస్ట్‌లీ అనిపిచ్చింది. సో, అందరూ అలా తినేసి, వాక్ చేస్తూ స్ట్రీట్‌లో చాలా సేపు అట్లా టైమ్ పాస్ చేశారు. మేము గూడా డౌన్ టౌన్ అంతా తిరిగామనమాట. తిరిగేసి లాస్ట్‌లో డిన్నర్ చేసి ఇంకా ఫైనల్‌గా ఇంటికొచ్చేసి లగేజ్ అంతా సర్దుకోవాలి. నెక్స్ట్ డేకి డిఫరెంట్ ప్లాన్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్‌లో వెళ్ళి తర్వాత ఒక ప్లేస్‌లో కార్ తీసుకోవడం ఆహ్, ట్ర అసలు చాలా చాలా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా జరిగాయి నాకు, ఐరాకి. ఇంకా ఆటోలో రిటర్న్ వస్తున్నామనమాట హోటల్‌కి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.